అందరు గర్ల్స్కి నేను చెప్పేది ఏంటంటే స్టిక్కర్స్ ఏంటంటే ఫోన్ కేస్ వెనకాల పెట్టుకోవచ్చు అనమాట. ప్లెయిన్ ఫోన్ కేస్ వెనకాల 4 క్లాసెస్ కంప్లీట్ చేస్తే రేషియోస్ అండ్ ప్రపోర్షన్ సెట్. లిప్ ఆయిల్స్ ఈ మధ్యలో చూస్ చేస్తున్నాను అండ్ నేను యూజ్ చేస్తుంది ఏదో వాటర్ హైడ్రేషన్ చేసేద్దాం. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాల్సిందే. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ దట్ టు వెరీ ప్రొడక్టివ్ అండ్ ఆల్సో చాలా ఇన్ఫర్మేటివ్. ఎందుకంటే లాస్ట్ 2 వ్లాగ్స్ నేను పోస్ట్ చేసినప్పుడు చాలా కమెంట్స్ వచ్చాయి రిగార్డింగ్ డిఫరెంట్ ఎగ్జామ్స్. సో ఐ వాంట్ టు క్లియర్ ఇట్ అవుట్ టుడే అండ్ నార్మల్గా మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు. సో ఇప్పుడైతే నేను వాకింగ్ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 months నుంచి ఇంట్లో ఉండి వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్ లాస్ట్ టైమే నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది స్ట్రెస్ వల్ల. సో ఇప్పుడు కూడా నేను ఒక చిన్న టెస్ట్ చేయించుకొని వచ్చాను, జస్ట్ ర్యాండమ్ హెల్త్ చెకప్ అనమాట. ఎందుకంటే ముందు అలా అయింది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఆర్ నాట్ అని చెప్పేసి అంతే. సో ఈ చెక్స్ అనేది అవసరము, ఎందుకంటే ఇప్పుడు మనము ఆఫ్టర్ 25 years ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ ఇన్ గర్ల్స్కి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దట్ టు మనకి ఒకవేళ జెనెటిక్స్లో లేకపోయినా కూడా డ్యూ టు స్ట్రెస్ వస్తుందన్నమాట. సో వీ నీడ్ టు చెక్ ఎవ్రీథింగ్. అందుకని చెప్పేసి ఎగ్జామ్ అయినాక చెక్ చేసుకుందాం. అసలే ఎగ్జామ్లో ఏమీ పట్టించుకోలేదు, ఏమైంది అసలు ఎలా ఉంది, మన స్ట్రెస్ లెవెల్స్ మాత్రం హై లెవెల్ ఉంటుంది ఇంక ఎగ్జామ్ అన్నప్పుడు. సో జస్ట్ బ్లడ్ ఇచ్చేసి వచ్చా. నాకు చాలా అంటే చాలా భయము బ్లడ్ ఇవ్వడం, బట్ తప్పట్లేదు, ఏమీ చెయ్యలేము. అందరు గర్ల్స్కి నేను చెప్పేది ఏంటంటే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. నాట్ ఓన్లీ గోయింగ్ టు జిమ్ లేకపోతే యోగా చేయడం అలానేం కాదు. ఎవ్రీడే ఒక 10K స్టెప్స్ వేసినా లేకపోతే 8K స్టెప్స్ వేసినా, స్టార్టింగ్ ఇనిషియల్లో 5K స్టెప్స్ వేసినా ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఒక మూమెంట్ అనేది ఇవ్వండి, ఎందుకంటే మనం కూర్చొని చదువుకుంటాం కాబట్టి మూమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటే దగ్గర ఉంటే కూడా మన బాడీ అలానే అయిపోయి కొంచెం మన టమ్మీ ఏరియాలో ఒబేస్ లాగా అయిపోతుంది, విచ్ ఈస్ వెరీ డేంజరస్ వన్స్ అగైన్. సో జస్ట్ ఒక తిన్నాక ఒక 10 minutes అలా 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 వాక్ చేయండి. ఒక ½ an hour ఈవినింగ్ టైంలోనో మార్నింగ్ టైంలోనో మీ టైం ఒకటి అలొకేట్ చేసుకోండి, ఓకేనా? సో నేను ఇప్పుడు వాకింగ్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే, ఐఎమ్ రెడీ. అండ్ సన్ స్క్రీన్ ఇక్కడ. సన్ స్క్రీన్ మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. అది ఫేస్కి ఒకటే కాదు, బాడీకి కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడనే కాదు, మొత్తం ఇండియాలోనే దెర్ ఇస్ హార్ష్ అంటే హార్ష్ సన్ రేస్. సో డోంట్ ఫర్గెట్ టు అప్లై సన్ స్క్రీన్. సో ఇవన్నమాట నేను వాకింగ్కి వెళ్ళే ముందు తినేటివి. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, బ్లాక్ కాఫీ. సో దీనికంటే ముందు నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేయను, ఇదే నా మినీ బ్రేక్ఫాస్ట్ లెక్క. ఎవ్రీడే నేను బనానా తిన్నాను, బట్ ఈరోజు తింటున్నాను ఎందుకంటే ఐ వాంట్ టు జాగ్ ఫర్ సమ్ టైమ్. సో ఈ మార్నింగ్ ఏం తినకపోతే నా వల్ల కాదు, అందుకని డ్రై ఫ్రూట్స్ ఆర్ ఫర్ బూస్టింగ్. అండ్ అట్ ది సేమ్ టైం మార్నింగే డ్రై ఫ్రూట్స్ తినడం చాలా మంచిది హెల్త్కి కూడా. సో ఎస్, ఆల్మండ్స్ కూడా నేను తింటుండే, బట్ ఈరోజు నేను సోక్ చేసుకోవడం మర్చిపోయినా కాబట్టి లేవన్నమాట. ఇవి తినేసి తాగేసి అండ్ విల్ గో టు ది వాకింగ్. నాకు బ్లాక్ కాఫీ అంటే అస్సలు నచ్చదు, బట్ బ్లాక్ కాఫీలో ఉన్న బెనిఫిట్స్ అనేటివి చాలా ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు ఐ చూజ్ మిల్క్ విత్ షుగర్ అనమాట. బ్లాక్ కాఫీ ఎంత తాగినా నాకు అలవాటు కాదు, బట్ స్లోలీ నేను అలవాటు చేసుకుంటున్నాను. రోజు ఈ కప్ అయితే తాగుదామని చెప్పేసి అనుకున్నా. ఐ డోంట్ నో, ఇది నాకు నా లైఫ్లోనే అలవాటు కాదని నాకు అనిపిస్తుంది, అంత ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ లూజింగ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ ఆల్సో కొంచెం వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. బికాస్ ఇది తాగినాక మనము అదొక బూస్ట్ ఇస్తుంది కాబట్టి వీ కెన్ డూ. ఒకవేళ జిమ్కి వెళ్ళే వాళ్ళైతే వర్కౌట్స్ చాలా బాగా చేస్తారు. మనకైతే నాకు నార్మల్గానే రన్నింగ్ అంటే చెడ్డ చిరాకు, బట్ ఆఫ్టర్ డ్రింకింగ్ దిస్ ఐ కెన్ రన్ ఎ లిటిల్ మోర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఎస్, అబ్బా బ్యాక్ ఫ్రమ్ ది పార్క్. సో వాకింగ్ చేసి జాగింగ్ చేసి వచ్చేసాను. వచ్చి రాగానే ఇవి రెండు నాకు కనిపించినాయి. ఇది ఎప్పుడో నేను లైక్ ఓ షేట్
ఈ స్టిక్కర్స్ ఏంటంటే ఫోన్ కేస్ వెనకాల పెట్టుకోవచ్చు అనమాట. ప్లెయిన్ ఫోన్ కేస్ వెనకాల. సో నేను ఎప్పుడో ఎగ్జామ్ ముందు తీసుకున్నా, అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు నాకు కనిపించింది అనమాట. సో టంటడా బాగుందా? ఏదో పెట్టేసా, నచ్చేసింది నాకు. సో క్విక్గా స్నానం చేసి we need to start our study sessions. ఇప్పుడే స్నానం చేసి వచ్చా, జస్ట్ 5 మినిట్స్ బ్యాక్, అండ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా. కిచెన్లోకి వెళ్తే బాబోయ్ మొత్తం చెమట చెమట, అస్సలు ఎంత ఉడికైతుందంటే అమ్మో. జస్ట్ ఓన్లీ ఆమ్లెట్కి ఇంత టైం పడితే మన కుక్స్ ఎట్లా చేస్తున్నారు అనేది ఇంకా అమ్మో వాళ్ళని మొక్కాలు బాబోయ్. ఇట్స్ వెరీ ఎక్స్ట్రీమ్, నా వల్ల అస్సలే కాలేదు ఒక 5 మినిట్స్కి. బట్ యా, లెట్స్ కంప్లీట్ ది బ్రేక్ఫాస్ట్. మా మేడ ఆంటీతో అట్లా ముచ్చట్లు పెడుతూ చేసేసాను. 5 మినిట్స్ వర్త్ ది టేస్ట్. ఈరోజు టు డూ లిస్ట్లో ఉందేంటంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. 16 వీడియోస్ ఉన్నాయి. అందులో ఆల్రెడీ నేను ఒక 6 వీడియోస్ కంప్లీట్ చేశాను అనుకుంటా. సో రిమైనింగ్ 10 వీడియోస్ ఈరోజు అసలు ఎట్లనైనా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూర్చున్నాను. ఒక్కొక్క వీడియో వచ్చేసి అరౌండ్ 1 అవర్ అలా ఉంది, 1 అవర్ 20 మినిట్స్, కొన్ని 50 మినిట్స్ అలా ఉన్నాయి. బట్ ఎట్ ఎనీ కాస్ట్ ఈరోజు మాత్రం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కంప్లీట్ చేయాల్సింది. అండ్ అది తర్వాత నేను జిఎస్ చదువుకుంటాను. సో చాలామందికి కూడా డౌట్ వస్తుంది నేను ఎక్కడి నుంచి చదువుకుంటున్నాను అని చెప్పేసి. ఐఎమ్ ఫాలోయింగ్ త్రీ faculties, like one is Gagan Pratap sir, and next is Abhinay sir, and next is Chandan Logic sir. సో ఈ ముగ్గురివి నేను కంబైన్ చేసి చదువుతున్నాను అనమాట. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్స్లో ఒక్కొక్కరు చాలా బాగా చెప్తున్నారు. సో అది నేను కంబైన్ చేసి వింటున్నాను. అండ్ ఇంకోటి, నేను చెప్పానని వీలే వినాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ చూస్ చేసుకుంటున్న వాళ్ళని మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ రిసోర్సెస్కి మల్టిపుల్ ఫ్యాకల్టీస్ అసలు మార్చొద్దు. ఒకటే చూసుకోండి, లేకపోతే 2 వాటిని మీరు సైమల్టేనియస్గా, అంటే ఆ సార్ కాకపోతే ఈ సార్, ఎందులో ఏ ఏ షార్ట్ కట్స్ మీకు ఎక్కువ యూస్ఫుల్ అవుతున్నాయో చూసుకొని యూ కెన్ చూస్ ఐదర్ ఆఫ్ దెమ్. సో అలా అనమాట. ఎవరో చెప్తున్నారని చెప్పేసి మీరు సడన్ షిఫ్ట్ చేయొద్దు. ఆల్రెడీ మీరు కంఫర్టబుల్ ఉన్న వాళ్ళతోనే గో విత్ దేర్ క్లాసెస్ అండ్ ప్రాక్టీస్ మోర్. సో లెట్ స్టార్ట్ విత్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నౌ. ఓకే, ప్రీవియస్ వ్లాగ్లో నేను ప్లాన్ బి ఆప్షన్స్ అని చెప్పేసి వీడియో చేసినప్పుడు, నా ఆప్షన్స్ నేను చెప్పినప్పుడు, అంటే వాట్ ఐఎమ్ చూసింగ్ అని చెప్పినప్పుడు కొంతమందికి డౌట్ వచ్చింది దట్ ఎస్ఎస్సి సిజిఎల్ అన్నారు, ఈపీఎఫ్ఓ అన్నారు, అండ్ బ్యాంకింగ్ అన్నారు. సో 3 చేస్తే మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది, యుల్ స్ట్రక్ విత్ ఆల్ ద థింగ్స్, అండ్ ఒకదానికి పర్టికులర్గా ఉండలేరు అని చెప్పేసి, అంటే దానికి రిజల్ట్ ఎగ్జాక్ట్ రాదు అని చెప్పేసి అన్నారు. విచ్ ఈస్ గుడ్, అంటే విచ్ ఈస్ కరెక్ట్. కాకపోతే నేను అనింది ఎలా అంటే, ఎస్ఎస్సి సిజిఎల్కి కానీ, బ్యాంకింగ్కి కానీ, ఈపీఎఫ్ఓకి కానీ ఓవర్లాపింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్స్ ఓవర్లాపింగ్ ఉంది, రీజనింగ్ ఓవర్లాపింగ్ ఉంది, అండ్ దెన్ ఇంగ్లీష్ ఓవర్లాపింగ్ ఉంది, అండ్ దెన్ జిఎస్ జనరల్ అవేర్నెస్ కూడా ఓవర్లాపింగ్ ఉంది. సో ఈ 4 సబ్జెక్ట్స్ నేను అక్కడ కవర్ చేస్తే రిమైనింగ్ ప్రతి ఒక్క సెగ్మెంట్స్కి ఒక అదర్ 2 సబ్జెక్ట్స్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ తీసుకుంటే ఎకానమీ టర్మ్స్ లైక్ రెపో రేట్స్ అండ్ ఆర్బీఐ, వాటి గురించి ఎక్కువ అడుగుతారు. అండ్ దెన్ హై లెవెల్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది. సో అలా ఈపీఎఫ్ఓకి ది అదర్ కంప్యూటర్ టెస్టింగ్ అని చెప్పేసి వేరే ఇంకొన్ని టాపిక్స్ ఉంటాయి. సో అవి తప్పిస్తే మిగతా 60-70% ఆఫ్ ది సిలబస్ అనేది ఓవర్లాప్ విత్ 3 ఆఫ్ దెమ్. సో నేను అనింది ఏంటంటే, ఆ 3 ఎలాగో నేను కవర్ చేస్తాను. మై టాప్ ప్రయారిటీస్ ఈపీఎఫ్ఓ అండ్ దెన్ ఎస్ఎస్సి సిజిఎల్. ఇవి 2 అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ యూపీఎస్సీ రిజల్ట్ తర్వాతనే ఏదైనా, ఇవి 2 అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఆ డౌట్ వచ్చి ఉంటుంది, అండ్ మీరు నన్ను అడగడం కూడా విచ్ ఇస్ కరెక్ట్. నేను కూడా అనుకున్నాను, ఓకే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, లైక్ నేను అన్నిటి మీద వెళ్తే మళ్ళీ ఎక్కడో స్ట్రక్ అవుతారు, అండ్ యూ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ మీ, విచ్ ఇస్
విచ్ ఐ ఫెల్ట్ వెరీ నైస్ అండ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ రిగార్డింగ్ దిస్. సో అదనమాట, ఓవర్‌లాప్ అయితున్నాయి కాబట్టి అవి కవర్ చేస్తూ నేను ఇవి కూడా సైమల్టేనియస్‌గా చదువుకుంటే, సో ఒకవేళ మనము ఈ ఇయర్ ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ ఇచ్చినా కూడా 70% ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది సిలబస్ అనేది రిగార్డింగ్ దిస్సే ఐ మీన్ రిగార్డింగ్ దిస్ 4 సబ్జెక్ట్స్ కాబట్టి ఐ కెన్ మేనేజ్ అని చెప్పేసి అనిపించింది. కానీ నేను నా టాప్ ప్రియారిటీ చెప్పాను. అవి 2 అయితే ఖచ్చితంగా నేను ఈ ఇయర్ చేయాలనుకుంటున్నాను. అండ్ నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అనేది కూడా కమింగ్ వ్లాగ్స్‌లో ప్రతి ఒక్కటి నేను చెప్తాను. సో యెస్, ఐ థింక్ సో చాలా మందికి ఇది క్లారిఫై అయ్యి ఉంటది. అండ్ ఎవరెవరు ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కి ప్రిపేర్ అవుతున్నారు, ఈపీఎఫ్ఓకి ప్రిపేర్ అవుతున్నారు, బ్యాంకింగ్‌కి ప్రిపేర్ అవుతున్నారు నాకు కింద మెన్షన్ చేయండి. సో దట్ కమింగ్ వ్లాగ్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి, అంటే ఎట్లా నేను ఇప్పుడు ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కి తీసుకుంటే 70 డేస్ అరౌండ్ అంతే ఉన్నట్టుంది. ఎలా నేను ప్లాన్ చేసుకున్నానో క్లియర్‌గా నేను చెప్తాను. ఓకే. చదువుతున్నప్పుడు లిప్స్ గానీ, ఫేస్ గానీ డ్రై ఉంటే విచ్ ఇస్ వెరీ ఇరిటేటింగ్. సో, అందుకనే నేను లిప్ ఆయిల్స్ ఈ మధ్యలో చూజ్ చేస్తున్నాను. అండ్ నేను యూజ్ చేస్తుంది ఏదో బ్రాండ్ ఉండే, బట్ చాలా చల్లగుంది అది. అండ్ సమ్మర్స్‌లో చాలా బావుంటది. నెక్స్ట్ టైమ్ నేను అది మెన్షన్ చేస్తా, లేకపోతే డిస్క్రిప్షన్‌లోనైనా నేను ఇస్తాను. విచ్ ఇస్ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ ది గర్ల్స్. సో, మనము 2 క్లాసెస్ కంప్లీట్ చేసాము. ఆల్మోస్ట్ అరౌండ్ 1 అవర్ 40 మినిట్స్ క్లాస్. అది అయిపోయినంక ఇన్ బిట్వీన్ ఐమ్ హ్యావింగ్ వాటర్ బ్రేక్. వాటర్, హైడ్రేషన్. యెస్. అయ్యయ్యో! వెల్, ఇందులో నేను చియా సీడ్స్ ఇంకా లెమన్ యాడ్ చేశాను. సో, చియా సీడ్స్ వచ్చేసి ఫర్ హార్మోన్ బ్యాలెన్సింగ్ అండ్ లెమన్ వచ్చేసి ఫర్ ఇమ్యూనిటీ. ఇందులో ఒక 1 స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ యాడ్ చేసి హాఫ్ లెమన్ యాడ్ చేశాను. సో ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని అండ్ విల్ స్టార్ట్ అదర్ 2 క్లాసెస్. సో మనం ఇప్పుడు 8, 9, 10 ఈ 3 కంప్లీట్ చేసాము అండ్ వీఆర్ లెఫ్ట్ విత్ 6 క్లాసెస్. సో ఇంకా 2 క్లాసెస్ చేసేసుకొని లంచ్ వెళ్ళేసి మళ్ళీ మధ్యాహ్నం సెషన్లో 4 క్లాసెస్ కంప్లీట్ చేస్తే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ సెట్. హలో, లంచ్ చేసేసి ఒక చిన్న న్యాప్ తీసుకొని వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనము ఇంకొక 4 క్లాసెస్ చేయాలంటే చిన్న న్యాప్ ఖచ్చితంగా అవసరమే. దట్ టు మ్యాథ్స్ కాబట్టి చాలా బ్రెయిన్ యూజ్ చేయాలి కాబట్టి, సో మన బ్రెయిన్ అనేది కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇంకో 4 క్లాసెస్ వినాలి అంటే ఆల్మోస్ట్ 11 కంప్లీట్ చేసాం. ఇంకా 5 క్లాసెస్ ఉన్నాయి అనుకుంటా. ఆ 5 క్లాసెస్ ఒక్కొక్కటి 1 అవర్ ఉంది. సో అవి 2xలో విన్నా కూడా మనకి 2xలో విన్నా కొన్ని ప్రాబ్లమ్స్ రాసుకోవాల్సి వస్తున్నాయి కాబట్టి ఒక 4 అవర్స్ వేసుకుందాం. ఒక 4 అవర్స్లో కంప్లీట్ చేసేద్దాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాల్సిందే పక్కా. ఫైనల్లీ కంప్లీటెడ్. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ 16 వీడియోస్ ఉండే అనమాట. నేను లాస్ట్ 3 డేస్ నుంచి చేస్తున్నా. ఫస్ట్ డే నేను నాకు తెలిసి ఒక 4 ఏమో చేశాను. 4 వీడియోస్ చూశాను అండ్ ఐ ఫెల్ట్ బోర్. ఎందుకంటే జిఎస్ నుంచి కంప్లీట్లీ మళ్ళీ మనము మ్యాథ్స్కి షిఫ్ట్ అవ్వాలి అండ్ దట్ టు
CGL and బ్యాంకింగ్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఈస్ మోర్ ఇంటెన్స్ దెన్ సీసాట్ అని నాకు అనిపిస్తుంది. సో సీసాట్లో మనకు బేసిక్ తెలిసి వెళ్తే అండ్ దట్ టు రీజనింగ్ తెలిసి వెళ్తే వీ కెన్ డూ ఇట్. బట్ ఇక్కడ క్వాంట్స్ కొంచెం ఇంకెక్కువ చేయాలి కాబట్టి స్టార్టింగ్లో నాకు బోర్ కొట్టి 4 వీడియోస్ కంప్లీట్ చేశాను అండ్ దెన్ నెక్స్ట్ డే 4 చేశాను. ఈరోజు ఎట్టి పరిస్థితిలో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కంప్లీట్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాను. బికాస్ నేను రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్కి నేను ఇచ్చింది 2 days మాత్రమే, థర్డ్ డే అయింది. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై ప్రొడక్టివిటీ. దట్స్ వై ఐ వాంట్ టు కంప్లీట్ ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పేసి అనుకున్నాను అనమాట. బట్ ఫైనల్లీ వి డిడ్ ఇట్. నాకు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంది. బట్ వెరీ హెక్టిక్ చాలా హెక్టిక్ ఉండే మార్నింగ్ నుంచి. అసలు బ్రేక్స్ కూడా తీసుకోకుండా చదివాను అనమాట నేను లిటరల్లీ. అంటే ఒక చిన్న న్యాప్ తీసుకున్న మధ్యాహ్నం అంతే, కానీ లిటరలీ మై గాడ్ అసలు అమ్మా ఫైనల్లీ ఇది కంప్లీట్ అయింది. పర్సంటేజెస్ అండ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద చాప్టర్స్. సో అవి 2 పెద్ద గట్టాలనొచ్చు. అవి 2 అయిపోయినాయి. సో రేపు నేను యావరేజెస్ స్టార్ట్ చేయాలా లేకపోతే ఏందా అనేసి ఇప్పుడు టు డూ లిస్ట్ చేసుకొని సెల్ఫ్ కేర్ చేసుకొని ఐ దెన్ వైండ్ అప్. ఈరోజు జిఎస్ చేసే ఓపిక కానీ ఇంట్రెస్ట్ కానీ 1% కూడా లేదు. సో ఐ వైండ్ అప్ ది సెషన్. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఒక 1 hour నా కోసం నేను అట్లా టైం స్పెండ్ చేసుకొని కాసేపు అమ్మ వాళ్ళతో మాట్లాడి అండ్ దెన్ ఐల్ క్లోజ్ ది సెషన్స్. బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇఫ్ యూ లైక్ ది వీడియో యూ నో వాట్ టు డూ, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ దెన్ హైప్ ది వీడియో. హైప్ చేయడం మర్చిపోతున్నారు, డూ హైప్ ది వీడియో. అండ్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐల్ క్లియర్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్.